చాలామంది పై రూపాలు చూసి మోసపోతారండి. నేను కూడా అలాగే ఈరోజు మోసపోయాను అనమాట. ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయ అయిపోయింది. ఈరోజు ఏం జరిగిందంటే, మామూలుగా 2 కస్టమర్లు వచ్చారండి. అందులో ఒకళ్ళేమో బాగానే రిచ్గా ఉన్నారు, ఇంకొకరేమో బాగా కొంచెం నార్మల్గా ఉన్నారనమాట. నేనేం చేశానంటే, ఈ ముందు రిచ్గా ఉన్న అతనే వచ్చారనమాట. వచ్చి నాకు మొబైల్ కావాలని అడిగాడు. అతను చూపిస్తుంటే కొంచెం పూర్గా ఉన్న అతను వచ్చాడు. వచ్చి అతను ఏమన్నాడంటే, సిస్టర్ నాకు ఫోన్ కావాలంటే, నేను ఏం చేశానంటే, నేను నార్మల్గానే కస్టమర్ని 2 కస్టమర్ని ఒకసారే చూపించాలనుకుంటాను. ఎందుకంటే మరి పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు కదండి మనల్ని. అందుకని నేను ఏమనుకున్నానంటే, ఇతను కొంచెం చూడడానికి బాగా రిచ్గా ఉన్నాడు కదా అని మామూలుగా పెద్ద మొబైల్స్ అన్నీ చూపించాను. ఇతను చూడడానికి కొంచెం పూర్గా ఉన్నాడు కదా అని చెప్పి చిన్న మొబైల్స్ చూపించాను అనమాట. అప్పుడు ఈ రిచ్గా ఉన్న అతను ఏమన్నాడంటే, నాకు ఇంత పెద్ద మొబైల్ వద్దు, ఒక 20 దినాల్లో 25 దినాల్లో చూపించు అన్నాడు. కానీ పూర్గా ఉన్న అతను ఏమన్నాడు తెలిసింది, నాకు ఒక 50-60 కేడీలో మొబైల్ కావాలన్నాడు. నాకు ఒకసారి అనిపించింది, చాలామంది చెప్తారు కదా, మనిషి పై రూపాన్ని చూసి నువ్వు అంచనా వేయకు అలాగని చెప్పి చాలామంది చెప్తారనమాట. కానీ అది ఈరోజు నేను డైరెక్ట్గా చూశానండి. నిజంగా నాకు అనిపించింది, రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోకూడదని. నేను ఇంకా నా మెంటాలిటీ ఏంటంటే, ఒక 2-3 వచ్చిన షాప్కి ప్రతి ఒక్కరిని ఒకసారి కవర్ చేస్తాను కాబట్టి ఓకే సరిపోయింది. లేదు ఒకవేళ నా మెంటాలిటీ ఓన్లీ రిచ్నే బాగా ఎంకరేజ్ చేసి పూర్ని కొంచెం తక్కువ చేసి చూసానంటే అసలు పరిస్థితి ఎలా ఉంటుందండి. అక్కడ కొండనాలకి మందు రాసుకుంటే గుణనాలకు ఉన్నట్టు అవునా? ఎందుకంటే ఆ కస్టమర్ కొనకపోగా కొనే కస్టమర్ కూడా పోతారు కదా. అలాంటి తప్పులు సేల్స్లో ఎవరు చేయొద్దు. సేల్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషిని ఒకే విధంగా చూడాలి. రిచ్ పూర్ అని ఏమీ లేదు ఇక్కడ. ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు కొంటారనమాట. ఓకే, బాయ్.